పిల్లలు సరే పాత వాళ్ళు ఉన్నవాళ్ళు అప్డేట్ కాలేదు ఓకే. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది గ్రాడ్యుయేట్స్‌ని తయారు చేస్తున్న ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్, ఇంజినీరింగ్ కాలేజీలు. నాకు తెలిసి ఆంధ్ర, తెలంగాణలో ఉన్నాన్ని ఎక్కడ ఉండుండవు. లేవు. సో అంతమంది తయారై వస్తున్నారు లక్షల మంది పిల్లలు. నాకు తెలిసి వాళ్ళంతా ఏఐ వీటన్నిటిలో ఎఫిషియెంట్‌గా ఉన్నారని నేను అనుకోవట్లా. డెఫినెట్‌గా నో. డెఫినెట్‌గా నో. సో వాళ్ళందరూ అమెరికా పోవడం కోసం 50 లక్షలు, 60 లక్షలు ఖర్చు పెట్టి, లోన్‌లు పెట్టి పోతున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? 2 లక్షలు పెట్టి ఏ నేర్చుకున్నాను. హ్మ్. అసలు 2 లక్షలు ఎందుకండి? ఆన్‌లైన్‌లో 2 లక్షలు ఎందుకండి? అవసరం లేదు. 2 లక్షలు అవసరం లేదు. ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆయన చెప్తాడు, ఆ కొలీగ్ అని ఇక్కడ మూవ్ అయ్యిండు. అమ్మాయిని యూఎస్ పంపిస్తే ఆ అమ్మాయి చెప్తుంది అంత నేను చాట్ జీపీటీని నేర్చుకుంటాను, క్లాడ్ నేను నేర్చుకుంటానా, మా లెక్చర్ చెప్పేదాకా అన్నాడు. 2 లక్షలు కూడా అక్కర్లేదు. మీరు 50 లక్షలు 60 లక్షలు అక్కడ పెట్టిన దానికన్నా ఈ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ కు సబ్స్క్రిప్షన్ కు ఏడాదికి 4,500 రూపాయలు అవుతుంది, లేదా 10,000 అవుతుంది. మీరు దాని మీద పెట్టిన దానికన్నా మొదలు మీ పోరగాని మీద దీని పెట్టండి పైసలు. ఇది పెట్టి దీని పెర్ఫార్మెన్స్ చూడండి. నాకు మూవీ చేయమని చెప్పండి అని. అరే నాయన నేను మహేష్ బాబుని పెట్టి ఓ మూవీ తీరానని చెప్పండి. కాలేజీలో స్కూల్లోనో కాలేజీలోనో కాదు టాస్క్ ఇచ్చేది, ఇంట్లో పేరెంట్స్ చెప్పండి నాకు అది మూవీ ఎట్రా, లేకపోతే నేను పంపించరా నీ పైసలు ఏం. నాకు ఇవో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే అని అని చెప్తాను, నాకు ఒకటి పెట్టు. నాకు రాదు డాడీ అంటే మరి వచ్చడానికి ఏం చేసుకో. సో పేరెంట్స్ షుడ్ ఎడ్యుకేట్. నాకు మూవీ తయారు చేసి పెట్టు, నాకు ఇది తయారు చేసి పెట్టు, నాకు అది తయారు చేసి పెట్టు. హైదరాబాద్ సార్, హైదరాబాద్ ఎలా ఉండబోతుంది? హైదరాబాద్ మాకు బయట అంతా చాలా మంది ఇక్కడ నుంచి వెళ్తున్నారు, యూఎస్లో జాబ్ ఆపర్చునిటీస్. హైదరాబాద్లో కూడా రిక్రూట్మెంట్ ఉంది. చాలా హైదరాబాద్ బేస్డ్ కంపెనీస్, ఇండియా బేస్డ్ కంపెనీస్ చాలా ఉన్నాయి కదా ఇక్కడ. అమెరికాలో ఉద్యోగాలు తీసేస్తున్నారు ఐటీ సెక్టర్లో, అంటే ఇక్కడ కూడా రిక్రూట్మెంట్ చేసుకోవడం స్లో అయిపోతుంది కదా. అంటే ఒకటండి 2020 నుంచి కొద్దిగా రిమోట్ జాబ్స్ పెరిగిపోయినాయి. ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెఫినెట్లీ పెరిగిపోయింది. ఇంకోటి మీరు నిన్న న్యూస్ చూసినారో $136 బిలియన్ రెమిటెన్సెస్ అయినాయి మనకు. అవును. అందులో గుడ్ పర్సంటేజ్ ఆఫ్ మనీ యుఎస్, ఆ తర్వాత మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ నుంచి వచ్చినాయి. అందులో మంచి పైసలు మన దగ్గరికి వచ్చినాయి. డెఫినెట్లీ హైదరాబాద్ విల్ బి ఇంపాక్టెడ్. వెదర్ ఇట్స్ గోయింగ్ టు బి పాజిటివా నెగటివా మనకు తెలియదు. ఇప్పుడు పాజిటివ్గా నెగటివా ఎట్లా అంటే, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అంతా ఎక్కడ పోతుంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోతుంది. ఇంతకుముందు మీరు చెప్పినట్టు మన పోరాడు కనుక సినిమా తీసి పెట్టిండు అనుకోండి, ఏది నాకు సినిమా కావాలి, నాకు ఎటువంటి సినిమా కావాలంటే ఆ సినిమా కావాలి, నాకు ఎవరు పెట్టాలి, గబ్బర్ సింగ్ హీరో పెట్టి చెప్పి వీడు ఆ టెక్నాలజీ డెవలప్ చేసుకొని వీడు యూజువల్ పెట్టిండు అనుకోండి, ఇది నాదని పెట్టిండు అనుకోండి, నేను ఎంప్లాయర్ ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లా వాడు తీసుకొచ్చి చూపెట్టిండు, నాకు సినిమా చూపెట్టిండు, వాడిని హైర్ చేస్తానా ఇంకొన్ని హైర్ చేస్తాను. ఆబ్వియస్లీ అంతే కదా. సో ఇప్పుడు నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, తర్వాత రోబోటిక్స్ ఇంజనీరింగ్ కానివ్వండి, ఇవి డెవలపింగ్ టెక్నాలజీస్. అంతకుముందు 3 ఏళ్ల కింద 4 ఏళ్ల కింద మీ దగ్గర వచ్చి ఏదో డేటా సైన్స్ అవన్నీ అన్నాం, కోడింగ్లో. సో ఇప్పుడు ఇవన్నీ ఈ టెక్నాలజీస్ మీద ఇంప్రూవ్ అయ్యి మీరు వీడియో పెట్టండి, నేను ఇది పెడతాను, లేదా అంటే మీరు వీడియో పెడితే వేరే ఇంకోటి కాపీ కొట్టినా కూడా మీరు వీడియో తీసుకొని వాళ్ళని చూపెట్టండి, ఇది నేను డెవలప్ చేసిన. వాడు ఆడుతాడు ఎట్లా డెవలప్ చేసినా అంటే వాడు మొత్తం చూపెడతాడు. డెఫినెట్లీ ఏవైతే టెక్నాలజీస్ అయితే ఇంప్రూవ్ అవుతున్నాయో వాటి మీద మన పోరగాళ్ళు ఫోకస్ చేయాలి. దాని మీద మనోళ్ళు ఎక్కువ ఎంఫసిస్ చేయాలి. దాని మీద మనోళ్ళు వాళ్ళకి ఫండింగ్ ఉంది. ఇంకోటి ఒక 2 years బ్యాక్, ఇప్పుడు కూడా సిచ్యువేషన్ అట్లే ఉంది. మీరు కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నేను కొద్దిగా ఏదైనా పని చేసినా అని చెప్పినా కూడా దాన్ని కొద్దిగా వాళ్ళ పెర్ఫార్మెన్స్ కనుక చూస్తే, ఇప్పుడు కూడా అంటే 2 years బ్యాక్ అయితే బ్లైండ్లీ తీసుకునేది, ఇప్పుడు టెస్ట్ చేసి తీసుకుంటారు. ఇంకోటి మీరు యంగ్స్టర్స్ అంటారు, వాళ్ళు సీనియర్స్ ఉన్నారు యుఎస్లో, వీళ్ళు పూర్వగానే ఉన్నారు ఇక్కడ. ఈయనకైతే 200,000 300,000 ఇవ్వాలి, మీ ఓన్కైతే 30 లక్షలకి ఇచ్చి నేను తీసుకోవచ్చు. వీడు 30 లక్షలకి ఇచ్చి వీడు ఎట్లా పెర్ఫార్మ్ చేస్తాడంటే మంచి పెర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో మనోళ్ళకు ఇంకా ఆపర్చునిటీ గ్రాప్ చేయడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ ముసలోళ్ళందరం మేము ఉన్నాం కదా, మాకు ఈ ఆర్టిఫిషియల్ ఏమంటారు ముసలి కుక్కకు కొత్త ట్రిక్స్ నేర్పడానికి కష్టం. చిన్న కుక్కకు చిన్న పిల్లలకు నేర్చుకోవడం ఈజీ. మేమంతా ముసలి కుక్కలము, వీళ్ళంతా యంగ్ పర్సన్స్. వీళ్ళు పెర్ఫార్మెన్స్ చేయడం చాలా బెటరు.
వీళ్ళ హైరింగ్ మంచిగా ఉంటుంది మా హైరింగ్ కన్నా, అడాప్ట్ చేసుకుంటారు టెక్నాలజీస్. కానీ మీరు కష్టపడటానికి ప్రూవ్ చేయండి, మీరు ఆ టెక్నాలజీస్ మీద అడాప్టేషన్ ప్రొవైడ్ చేయండి. సో మీకు డెఫినెట్లీ ఆపర్చునిటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడైతే ఫ్యూచర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ ఇంజనీరింగ్ ఇటువంటి ఫీల్డ్స్లో ఎక్కువ ఉంది. అంటే మీరు ఇంకా వేరే ఫీల్డ్ స్టడీ చేయండి ఏవైతే ఎక్కువ ఉన్నాయి, మంచిగా ఉన్నాయో. సో కొత్తగా వస్తున్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి ఏఐ సునామీతో ఉద్యోగాలు పోవడం అనేది ఒక ప్రమాదం అయితే, కొత్తగా వస్తున్న వాళ్ళకి అడ్వాంటేజ్ కూడా. అవును, బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. చైనాలో ఒకటి ఉందండి, ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ సొల్యూషన్, అక్కడనే మీకు ఆపర్చునిటీ ఉంటుంది. ప్రాబ్లం ఉన్న దగ్గర ఉంది. ఏదైతే ప్రాబ్లం ఉందో అది మీరు సొల్యూషన్ పెట్టిన అనుకోండి, దెన్ యు ఆర్ ద గాడ్. కరెక్ట్. సో అది మనం H1Bకి సంబంధించి కూడా మాట్లాడుకున్నప్పుడు $1,00,000 $100,000 వేసినప్పుడు, సో అక్కడ US లో ఉన్న పిల్లలకి చాలా అడ్వాంటేజ్ అయింది కదా. అవును, అయింది. చాలా మందికి H1Bలు వచ్చినాయి. సో అలాగే ఇది కూడా అంతే. సో AI ఈజ్ లైక్ ఫ్యూచర్. AI ఈజ్ ద ఫ్యూచర్, నాట్ ఫ్యూచర్. AI యుగంలోకి వచ్చేసాం. మూవీ ఫీల్డ్ పోద్ది, తర్వాత మ్యూజిక్ ఇండస్ట్రీ పోద్ది, లాయర్ ఫీల్డ్ పోద్ది, మెడికల్ ఫీల్డ్ పోద్ది. మెడికల్ ఫీల్డ్ ఎందుకు పోద్ది అంటే వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తారంటే, ఈ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఏదైతే ఐ డాక్టర్ డిటెక్ట్ చేయగలుగుతాడో దానికన్నా బెటర్ డిటెక్ట్ చేస్తుంది ప్రాబ్లమ్స్ అన్ని. సో మెడికల్ ఇండస్ట్రీ చేంజ్ అవుతుంది. కొన్ని ఉండే నర్సింగ్ అటువంటి ఇండస్ట్రీస్ బాగుంటుంది, తప్పదు. సర్వీస్ అటువంటి ఇండస్ట్రీస్ బాగుంటుంది. నర్సింగ్ చెప్పండి, సాలరీస్ ఎట్లా పెరిగినాయంటే స్టార్ట్ అవుతుంది. సరే, ఓవరాల్ కొన్ని ఇండస్ట్రీస్ అయితే, ఈ ఇండస్ట్రీస్ ఏవేవైతే బాగుంటాయి, ఏవైతే బాగుండే స్టడీ చేయాలి. సో US లో AI సునామీ ఉంది. US లో కదా, మొత్తం వరల్డ్ అంతా, ప్రపంచంలో ఉంది. ఇప్పుడు సెల్ ఫోన్ టెక్నాలజీ అన్నది US లో మొదలైన ఎక్కడ మొదలైనా కూడా ఆ సునామీ యాక్చువల్ గా ఇండియాలోనే ఫాస్ట్ వచ్చింది. మార్కెట్ ఇండియా కదా, మా దగ్గర స్మార్ట్ ఫోన్స్ అండి ఇప్పుడు అక్కడెక్కడ ఒకటిసారి వచ్చినాయి. ఎంత డెవలప్ అయినాయి ఇక్కడ స్మార్ట్ ఫోన్స్, అందరి దగ్గర ఉన్నాయి స్మార్ట్ ఫోన్స్, ఎవరి దగ్గర అందరి దగ్గర ఉన్నాయి స్మార్ట్ ఫోన్స్. సార్ చివరిగా, నాట్ రిలేటెడ్ టు దిస్, H1Bకి సంబంధించిన వాళ్ళని తీసుకోవాలంటే శాలరీస్ ఏదో పెంచాలని లేటెస్ట్ గా ఏదో ఒక వార్త చూసా, ఏం చదువుతుంది? ఇప్పుడు వాళ్ళు శాలరీస్ తోటి, ఇప్పుడు ఆల్రెడీ లాటరీ సిస్టమ్ అన్నది శాలరీ బేసిస్ మీద తీసుకున్నారు వాళ్ళు. ఏది ఇప్పుడు H1B లాటరీ అన్నది మార్చ్లో వస్తుంది. అప్పుడు ఏంటంటే లెవెల్ 4 అంటే దానికి, అంటే మీకు డెలస్ లాంటి పొజిషన్లో $130,000 అంటే $1,30,000 అనుకోండి. తర్వాత లెవెల్ 3 అంటే దాదాపుగా $1,10,000. లెవెల్ 2 అంటే 96,000. లెవెల్ 1 అంటే $82,000 ఉంటుందండి. ఈ లెవెల్ ఉంటుంది. అయితే వాళ్ళు ఆల్రెడీ లెవెల్ దాని మీద తీసుకున్నారు. అయితే మీరు చెప్పేది ఏంటంటే లాటరీ కాకుండా ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఆ లెవెల్ ఆఫ్ సాలరీస్ లో కూడా 20% ఇంక్రీజ్ చేస్తుంది వాళ్ళు. అక్రాస్ ద బోర్డ్. ఆల్రెడీ రెగ్యులేషన్స్ వాళ్ళు పబ్లిష్ చేసి, అంటే ప్రపోజ్ రెగ్యులేషన్ పబ్లిష్ చేసి పబ్లిక్ కమెంట్స్ అడిగిన తర్వాత దాన్ని వాళ్ళు పబ్లిష్ చేసే ముందు వాళ్ళ కమెంట్స్ అన్ని కన్సిడరేషన్ పబ్లిష్ చేయాలి. సో మోస్ట్ ప్రాబ్లీ నార్మల్గా వేజెస్ అన్ని కూడా 20% ఇంక్రీజ్ అవుతాయి. ఎవరెవరైతే ఈ వేజ్ లెవెల్ మీట్ కారో ఆ H1Bs వాళ్ళు కంపెనీ ఫైల్ చేయలేరు. అక్కడ అవన్నీ ఎన్ఫోర్స్ చేస్తారు. వీళ్ళు పే చేసిన చేయలేదని ఎన్ఫోర్స్ చేస్తారు. అవన్నీ వాళ్ళు ఎన్ఫోర్స్ చేయలేరు. సో మీరు అందరూ కూడా H1B వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా మీ లెవెల్ ఆఫ్ సాలరీస్ చూసుకొని ఆ లెవెల్ కన్నా మీరు 20% ఎక్కువ ఉన్నారా లేరా, 20% కన్నా ఎక్కువ లేకపోతే నెక్స్ట్ రిన్యూవల్ వచ్చినప్పుడు మీ జాబ్ పోద్ది. ఆ ప్రమాదం ఉంది. దానికి సొల్యూషన్ ఏంటి చూసుకోవాలి. నువ్వు ఇంతకుముందు మనం అన్నట్టు యూ హ్యావ్ టు బి ఆన్ ద టోస్. అది లేకపోతే నువ్వు 20% ఎక్కువ లేకపోతే తట్ట పుట్ట చదువుకొని వెనక్కి వచ్చడానికి రెడీ ఉండు. ఇప్పుడు F1 మీద కూడా కొద్ది రెగ్యులేషన్స్ పబ్లిష్ అవుతాయండి. ఈ ఆగస్ట్ దాకా కొత్త రెగ్యులేషన్స్ పబ్లిష్ అవుతాయి F1 మీద. F1 అంటే స్టూడెంట్ వీసా మీద. స్టూడెంట్ వీసా మీద ఇదివరకు పోయిన వాళ్ళకి మనకి ఏంటంటే మాస్టర్స్ పోయిన వానికి 2 ఏళ్ళు ఉంటుంది కదా, వానికి 5 ఏళ్ళు వీసా ఇచ్చేది. 2 ఏళ్ళు మాస్టర్స్ డిగ్రీ చేసి వాడు ఓపీడీ తీసుకొని స్టెమ్ ఎక్స్టెన్షన్ తీసుకొని చేసేది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా వీసా లిమిటేషన్ అనేది 4 ఏళ్ళు, కానీ కొందరికి అంటే ఇప్పుడు ఇంకా పబ్లిష్ కాలేదు. ఆ
మీ స్కూల్ ఎప్పుడైతే టైం అయిపోతుందో అప్పటిదాకా లిమిట్ చేసే ఛాన్స్ ఉంటుంది, అంటే 2 years 2 years. ఆ తర్వాత మీరు ఓపీటీ అప్లై చేయడానికి ఇదివరకు ఏంటంటే ఒక అప్లికేషన్ 765 అప్లికేషన్ పడేస్తే టక్కున బై డిఫాల్ట్ వచ్చేస్తుంది, అందులో ఏం ప్రాబ్లం లేదు, ఏం క్వశ్చన్స్ అడగరు. మన స్కూల్ నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకొని ఆడ తీసుకుని ఇచ్చేస్తే వాడు ఇచ్చేస్తాడు. ఇప్పుడు కొత్తగా వాళ్ళు ఏమంటారంటే ఒక I-53 ఒక అప్లికేషన్ సబ్మిట్ చేసి అందులో నీకు ఎందుకు కావాలి ఈ ఓపీటీ, దీని డిస్క్రిప్షన్ అన్ని పెట్టి మాకు పంపిస్తే మేము అప్రూవ్ చేస్తాము అని చెప్తాం. నాట్ బై డిఫాల్ట్, బై డిఫాల్ట్ డిస్క్రిప్షన్ అది. ఇప్పుడున్న వాళ్ళ దగ్గర దాదాపుగా 11 లక్షల కేసులు ఉన్నాయి. ప్రతి ఏడాది ఒక 500, సో 11 లక్షల కేసులు ఉన్నాయి, అన్నీ డిలే అవుతున్నాయి. ఇప్పుడు ఈ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళందరూ ఈ 1-2 లక్షల కేసులు యాడ్ అయినాయి అనుకోండి, ఆ తలకాయనే పెట్టలైతే ఈ తర్వాత ఆ డిస్క్రిప్షన్ వీళ్ళు ఎట్లా ఇవ్వాలి, దాని అప్రూవల్ ఎట్లా ఇస్తారు, దాని సిస్టమ్ ఎట్లుంటుంది, దాని ట్రైనింగ్ ఎట్లుంటుంది, దానికి ఆటోమేటిక్ అప్రూవల్ లేనప్పుడు మరి మనోడు అక్కడ పోవాలా పోవద్దా అన్నది చూసుకోవాలి. ఇప్పుడు ఈ ఆ రెగ్యులేషన్ పబ్లిష్ అయినప్పుడు మేము మొత్తం డీటెయిల్స్గా వస్తుంది. దాని మీద ఆల్రెడీ దాదాపుగా 33,000 పీపుల్ కమెంట్ చేసినారు రెగ్యులేషన్ మీద. చాలా మంది అపోజ్ చేసినారు ఈ రెగ్యులేషన్ పబ్లిష్ చేద్దని చెప్పింది. చూడాలి అట్లా. ఓకే, చివరిగా ఈ H-1B అబ్యూజ్ యాక్ట్ ఇది మనం పోయినసారి మాట్లాడుకున్నాం, అతను ఎవరో పెట్టాడు, దానికి ఇంకొక 5 ఎంపీలు మద్దతు ఇచ్చారు. నేను విన్నాను, ఎక్కడో చదివాను ఇది ఆర్టికల్, 30 మంది ఎంపీలు దానికి మద్దతుగా సైన్ చేశారు. 30 మంది ఎంపీలు అంటే నథింగ్ అండి. 30 మంది అంటే వాళ్ళందరూ ఓట్లు వేయడానికే, అంతేగాని 30 మందితో ఏం కాదు. అక్కడ మొత్తం 500 మంది ఉంటారు కదా, 30 మందితో ఏం కౌంట్ కాదు. నెంబర్ పెరిగే ఛాన్స్ ఉండదా? పెరగడానికి లేదండి, అది బిల్లు పాస్ అయ్యే ఛాన్సే లేదు, అస్సలు లేదు, ఆ ఛాన్సే లేదు, ఆ బిల్లు ఛాన్సే. అది చాలా మనం ఏంటంటే న్యూస్ ఛానల్లో ప్రచారం ఎక్కువైంది, కానీ ఆ బిల్లు H-1B అబ్యూజ్ యాక్ట్ ప్రాక్టికల్గా H-1Bని మొత్తం రిమూవ్ చేసేది. అది ఆ బిల్లు పాస్ అయ్యడానికి ఛాన్సే లేదు, అస్సలు 0.1% ఛాన్స్ కూడా. దాంట్లో ఉన్న ఇష్యూస్ అలార్మింగ్ గా ఉన్నాయి కాబట్టి పాస్ అవుతారు.